హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మనకి కొత్త రేషన్ కార్డుల ధ్యాస లేదు. అంటే కొత్త రేషన్ కార్డులని ఇవ్వడము, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులో తమ యొక్క పిల్లల పేర్లు కానీ తమ యొక్క ఫ్యామిలీ పేర్లను యాడ్ చేయడం, డిలీట్ చేయడం లాంటివి అసలు జరగనే లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్గా మనకి ఏ స్కీములు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ఎటువంటి స్కీములు అమలు కావాలన్నా కంపల్సరీగా రేషన్ కార్డ్ని పరిగణనకు తీసుకొనే మనకి ఈ స్కీములను అయితే అమలు చేయడం జరుగుతుంది. రీసెంట్గా రైతు రుణమాఫీ చూసుకున్నా కానీ రేషన్ కార్డ్ని అంటే దాన్ని డిపెండ్ చేసుకునే మనకి ఈ రైతు రుణమాఫీని అయితే అమలు చేయడం జరిగింది. నాట్ ఓన్లీ రైతు రుణమాఫీ, మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, గృహలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, ఈ విధంగా ఏ స్కీములు చూసుకున్నా కానీ కంపల్సరీగా మనకి రేషన్ కార్డ్ని పరిగణలోకి తీసుకొనే ఈ స్కీములను అయితే అమలు చేయడం జరుగుతుంది. అయితే రేషన్ కార్డులు లేనటువంటి వారి పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది లబ్ధిదారులు అయితే ప్రభుత్వానికి లేఖ రాయడం కానీ మొత్తానికైతే ఈ మ్యాటర్ని ప్రభుత్వం వరకు అయితే అందజేయడం జరిగింది అన్నట్టు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరికీ కంపల్సరిగా కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు అందజేయడంతో పాటు డిజిటల్ హెల్త్ కార్డులు, గతంలో మనకి ఆరోగ్యశ్రీ ఏతుందో ఒక A4 సైజ్ కానీ ఆ విధంగా అయితే పెద్ద సైజులో ఉండేది కదా, ఆ విధంగా కాకుండా డిజిటల్ హెల్త్ కార్డులు, అది కూడా 10 లక్షల వరకు లిమిట్ పెట్టి డిజిటల్ హెల్త్ కార్డులని అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా ఇది కాస్త మనకి అక్టోబర్ 2, అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరికీ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే సదుపాయాన్ని మనకి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి టీం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డులు కావాలంటే కంపల్సరీగా లబ్ధిదారుల యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు, నివాస ధృవీకరణ పత్రము, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్కమ్, అంటే ఆల్రెడీ వాళ్ళ ఇన్కమ్ ఏ విధంగా ఉంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ₹1,50,000 వరకు, పట్టణ ప్రాంతాల్లో ₹2 లక్షల వరకు లిమిట్ని పెట్టి వాళ్ళకి కొత్త రేషన్ కార్డులని అప్లై చేసుకునే సదుపాయాన్ని మనకి రేవంత్ రెడ్డి టీం అయితే కల్పించడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా మంచి మ్యాటర్ అని చెప్పుకోవచ్చు, గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో దాదాపు 10-11 సంవత్సరాల నుంచి ఈ రేషన్ కార్డుల కోసం అయితే లబ్ధిదారులు వెయిట్ చేయడం జరుగుతుంది. వారికి ఒక తీపి కబురుగా మనకి ఇది చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ రానున్నటువంటి వీడియోస్లో ఈ రేషన్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అంటే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలా లేకపోతే ఇంకెక్కడైనా అప్లై చేసుకోవాలా, అసలు వీటికి ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ ఫామ్లో అటాచ్ చేయాలనేది క్లియర్ కట్గా మనం రానున్నటువంటి వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాం. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.